చెప్పండి, ఇప్పుడేగా చెప్పాను. మళ్ళీ ఏం మాటలు? 3 మాటలు. అన్ని దేవతలను ఫాలో అయ్యాలి, పరిశుద్ధపరచుకోవాలి, వస్త్రాలను మార్చుకోవాలి, మన రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి. సరే, ఈ వారం కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని మహాకృపను బట్టి మనకు చక్కగా దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకు నడుచున్నాం. 2వ సమూయేలు గ్రంథం తీద్దాం. సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయం 19వ అధ్యాయంలో కొన్ని మాటలు, కొన్ని పేర్లు కూడా విన్నారో వినలేదో నాకైతే తెలియదు. ఈరోజు మనం ఈ పేర్లను స్పష్టంగా పలకాలి, నేర్చుకోవాలి. వీలుంటే మన పిల్లలు కూడా పెట్టుకోవాలి. 19వ అధ్యాయము 31వ వచనం నుండి 39వ వచనం వరకు ఈ దినము మనం చదువుకుని ధ్యానం చేసుకుందాం. 31వ వచనం నుండి 39వ వచనం వరకు మనం చదువుకుందాం. మరియు గిలాదీయుడకు బర్జిల్లై రొగేలేము నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటని. ఇక్కడ గిలాదీయుడు అనేటువంటి బర్జిల్లై కనపడతాడు. బర్జిల్లై అనే పేరు ఇక్కడ విన్నారా? ఎవరైనా పెట్టుకున్నారా? మంచి మంచి పేర్లు మనం పెట్టుకోం. ఒక పేరు పెట్టుకోమంటే అవసరమైతే వెళ్ళి చూపించుకొని ఈ అక్షరం మీద రావాలి మాకు పేరు, ఆ అక్షరం మీద రావాలి మాకు పేరని చూపించుకొని పెట్టుకుంటాం. వివాహాల సమయంలో పేరు బలాలు కుదరాలంట. పేరు బలాలు కుదరకపోతే ఏమైందో? పేరులో బలము ఉండాలంటే దేవుడి సన్నిధిలో ఉన్న పేరు మాత్రమే బలం పొందుకునేటువంటి పేరు. పరిశుద్ధ గ్రంథంలో బలమైన పేర్లు ఉన్నాయి, బలమైనటువంటి భక్తులు ఉన్నారు. ఎస్ఐ అనే పేరు ఏముందా? ఎస్ఐ అనే పేరు కూడా నేను ఇంకా ఎక్కడ ఎట్లా మన ప్రాంతాలలో ఎంతసేపటికి మనం లేస్తే మరి ఏమా మాతమ్మ రుద్దమ్మ రెక్క తక్కువ. ఇప్పుడే విన్నాను, మనకి ఇప్పుడే వచ్చేది రెక్క ఇస్తాను, ఇప్పుడే వచ్చేది. ఎక్కువసేపు ఇయే పేర్లు మనం పెట్టుకోవాల్సింది. బైబిల్ చదవాలి, బైబిల్ చదివి అనుదినము బైబిల్ ధ్యానం చేస్తూ ఉండాలి. గ్రూప్లో పెడితేనే బైబిల్ చదవడం కాదు, గ్రూప్లో పెట్టకపోతే బైబిల్ చదవడం మానేయడం కాదు. గ్రూప్లో పెట్టినా పెట్టకపోయినా మన పని మనం చేసుకోవాలి. మన అనుదిన ధ్యానం చదువుకుంటూనే ఉండాలి. మన అనుదినము వాక్యాన్ని చదవాల్సిందే, ప్రార్థన చేయాల్సిందే. ఏదో అత్యవసరం అయితే సరే, కానీ లేదు ప్రతిదినము మనం బైబిల్ చదవాలి, ప్రతిదినము ప్రార్థన చేయాలి. బైబిల్లో ఉన్న పేర్లు మనం అర్థం చేసుకోవాలి, వినాలి, నేర్చుకోవాలి. ఈ బర్జిల్లై అనేటువంటి ఆయన ఉక్కు లాంటి మనిషి అంట. ఉక్కు లాంటి మనిషి. ఉక్కు అంటే ఇనుము, గట్టిగా ఉంటుంది కదా, ఉక్కు అంటే గట్టిగా ఉంటుంది. అలాంటి మనిషి ఈ బర్జిల్లై. ప్రభు చిత్రం అయితే ఎవరికైనా కడదాం ఆ పేరు గుర్తు పెట్టుకుంది. కుమారులు పుట్టిన వారికి, కుమార్తెలు పుట్టిన వారికి కాదు, కుమార్తె కూడా ఒక పేరు ఇస్తాడు. పేరు పెట్టుకుని 4 పేర్లు. బర్జిల్లై అనేటువంటి ఆయన ఉక్కు లాంటి గట్టి మనిషి, విశ్వాసంలో గట్టి మనిషి, భక్తిలో గట్టి మనిషి ఆయన. గిలాదీయుడు అనేటువంటి బర్జిల్లై. గిలాదీయులు కొంతమంది ఉన్నారు, కాకుండా మనం విన్నటువంటి వారు. గిలాదీయులు ఎవరెవరు ఉన్నారు? ఏలి గిలాదు వాడైన ఏలి. అలాగే
గిలాదు వాడైనటువంటి ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరైనా ఎఫ్తా, ఈ మధ్య గిలాదు వాడైన ఎఫ్తా సహోదరుల ద్వారా త్రోసివేయబడినటువంటి వ్యక్తి, తృణీకరించబడినటువంటి ఆయన. గిలాదు వారు గొప్ప కార్యములు చేసినటువంటి వారు. మరి ఈ గిలాదులో బర్జిల్లై అనేటువంటి ఆయన రొగేలేము నుండి యోర్దాను దాటి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటాడంట. ఆ రాజు ఎవరు? దావీదు. రాజుతో కలిసి నది దాటాడు. నది దాటను. బర్జిల్లై 80 సంవత్సరముల వయసు కలిగి బహు ముసలివాడై ఉన్నాడు. అతడు అధిక ఐశ్వర్యవంతుడు కనుక రాజు మహానీయులో ఉండగా అతనికి భోజన పదార్థములను పంపించుచూ వచ్చాను. వాస్తవానికి ఈ రాజు ఏ స్థితిలో ఉన్నాడంటే అబ్షాలోము అనే తన కుమారుని ద్వారా తరమబడుచున్నాడు. రాజు దావీదు గారి వయసు 35 సంవత్సరాలు. 35 సంవత్సరాల వయసు కలిగినటువంటి దావీదు రాజు తన కుమారుడైన అబ్షాలోము ద్వారా తరమబడుతూ ఉన్న సమయంలో ఆయన ఎక్కడున్నాడంట? మహానీయము అనేటువంటి స్థలంలో ఉన్నాడు. యాకోబు కూడా ఆ స్థలానికి వెళ్ళాడు. మహానీయము అనే స్థలంలో ఉన్న సమయంలో దావీదుకు ఆహారము కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దావీదేమో 35 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి. బర్జిల్లై ఎంత వయసు కలిగిన వ్యక్తి? 80 సంవత్సరాలు కలిగిన వ్యక్తి. మరొక ఆయన కూడా 20 సంవత్సరాలు కలిగిన వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా యెహోషువ ముందు నిలబడి ఇప్పటికీ నా బలం తగ్గలేదు అన్నాడు ఆయన. ఎవరు? కాలేబు 40 సంవత్సరాల వయసులో నేను ఏ విధంగా బలంగా ఉన్నాడో, ఏ విధంగా శక్తిగా ఉన్నానో, అదే విధంగా 80 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ నేను నాకు బలము తగ్గలేదు అన్నాడు కాలేబు. అలాగే ఈ బర్జిల్లై అనేటువంటి ఈయన కూడా 80 సంవత్సరాల వయసులో ముసలివాడు అయినప్పుడు ఆయన రాజుని వెంబడిస్తున్నాడు. చదువుగా బహు ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు. రాజు మహానీయులో ఉండగా అతనికి భోజన పదార్థములను పంపించు వచ్చాను. యెరూషలేములో తన యొద్ద నిన్ను నిలిపి పోషించేదను, నీవు నాతో కూడా నది దాటవలనని రాజు బర్జిల్లైతో సెలవేగా, బర్జిల్లై రాజువకు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇంకా నేను 8 దినాలు బ్రతకబోతున్నాను, నేటికి నాకు 8 ఏళ్ళు అయ్యేది అంటా ఉన్నాడు. రాజు పిలుస్తూ ఉన్నాడు, నాతో కూడా యెరూషలేముకు రమ్మంటా ఉన్నాడు. 17వ అధ్యాయంలో చూద్దాం. అసలు ఆయన పంపినటువంటి పదార్థాలు చూద్దాం. 17వ అధ్యాయం తీద్దాం. 17వ అధ్యాయము 27వ వచనం నుండి చదువుదాం. 25వ వచనం 24వ వచనంలో దావీదు మహానీయునకు రాక అబ్షాలోమును ఇశ్రాయేలీయులు అందరూ యోర్దాను నదిని దాటి వచ్చేవి. 27వ వచనం దావీదు మహానీయునకు వచ్చినప్పుడు అమ్మోనీయులు రబ్బా పట్టణపు వాడైన నహషు కుమారులకు షోబీను లోదేబారును ఊరి వాడకు అమ్మినేలు కుమారుడైన మాకీరును రొగేలీము ఊరి వాడకు గిలాదీయుడైన బర్జిల్లైను అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలికొని తప్పికొని ఉన్నారని తలంచి, ఇక్కడ గమనిద్దాం. బర్జిల్లై దావీదుకు తన ప్రజలకు పంపిస్తున్నటువంటి వస్తువులను గమనిద్దాం. సమయంలో పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, ఎవ్వలు, పిండి వేయించిన గోధుమలు,
బర్జిల్లై దావీదును ఆదుకుంటా ఉన్నాడు. అలసిన సమయంలో దావీదుని సేద తీర్చినటువంటి బర్జిల్లై. నిజంగా ఒక వ్యక్తి వెనక్కి మనకు వస్తా ఉన్నారని మనం విన్నప్పుడు మనకు ఎందుకని సర్దుకుంటాం చాలా వరకు. అందులో తన కుమారుడే తన తండ్రి వెనక వస్తున్నప్పుడు వాళ్ళు తండ్రి కుమారుల సమస్యని మనకు అవసరం లేదని సర్దుకోవడానికి ప్రయత్నిస్తాం. అంతేకాదు తగిన శాస్త్ర జరగాలి అంటాం. మనం దావీదు చేసిన పాపాన్ని బట్టి తగిన శాస్త్ర జరగాలి అంతే అంటాం. కానీ బర్జిల్లై అంట ఆయనకు కావలసినటువంటి ఆహార పదార్థాలన్నిటినీ పంపిస్తా ఉంది. నిజంగా అబ్షాలోముకి ఈ విషయం తెలిస్తే బర్జిల్లైని చంపుతారు. అబ్షాలోము దావీదును హతము చేయాలని, తన రాజ్యాన్ని అబ్షాలోము రాజుగా ఏలాలని తన తండ్రి అయిన దావీదును చంపడానికి పరిగెత్తిస్తూ ఉన్నాడు, తరుముతూ ఉన్నాడు, పట్టుకోవాలని. కానీ ఆ సమయంలో ఎంత ధైర్యం కావాలి బర్జిల్లై, ఎంత సాహసము. ముసలి వాడైనటువంటి బర్జిల్లై, 80 సంవత్సరాలు ఉన్నటువంటి బర్జిల్లై. మనము 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి కూర్చుంటే లేవడం, లేస్తే కూర్చోలేము. 40 సంవత్సరాల వయసుకి, 40 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు, అంతకన్నా చిన్న వయసు వాళ్ళు కూడా అదే పరిస్థితి. కూర్చుంటే నడవలేరు, కూర్చోలేరు, లేవలేరు. ఎక్కడికైనా వెళ్ళాలంటే బండి ఉంటే బాగుంది, వెళ్ళకి వస్తే బాగుంది, తీసుకెళ్తే బాగుంది, ఇలా పెట్టి తీసుకొచ్చి పెడితే బాగుంది, తిని కూర్చున్నా. ఎందుకు వచ్చిన బాధ, ఎవరు జోలిపోతే ఏ కూడా వచ్చిందో మనకెందుకు, మనం కళ ముచ్చుకొని కూర్చున్నాం అనుకుంటూ ఉంటాం. ఎవరైనా నువ్వు ప్రార్థన కూడా వీలేదు అన్నారు అనుకో, ఏం చేస్తాం? ఎందుకు వచ్చిన గొడవ, ప్రార్థనకి వెళ్ళడం, నేను పోయి తలకాయ తెచ్చుకోవడం అని ఇంట్లో కూర్చుంటాం. అసలు ఇంకా అవకాశం ప్రార్థనకి వెళ్ళొద్దన్నాను, నేను వెళ్ళకుండా ఉండడానికి నాకు ఇది ఒక అవకాశం, నాకు ఇది ఒక సాకు దొరికింది అనుకుంటాను. కానీ బర్జిల్లై తన కుమారుడు, తన సొంత కుమారుడైన అబ్షాలోము దావీదు మీదకి వెళుతున్నప్పుడు కూడా సాహసం చేసి దావీదుకు తన చెరులకు కావలసిన ఆహార పదార్థాలన్నిటినీ సమకూర్చి పంపిస్తున్నాడు. ఆకలి కొని ఉన్నాడని తలంచి, దప్పికి కొని ఉన్నాడని తలంచి, తోటి వారి యొక్క అవసరతను గ్రహించినటువంటి బర్జిల్లై. మరి ఇలాంటి సమయంలో బర్జిల్లై దేవుడు దావీదుతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో దావీదు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు నాతో కూడా యెరూషలేమునకు వెళదాము రమ్మంటా ఉన్నాడు. నాతో కూడా యెరూషలేమునకు వెళదాము రమ్మంటా ఉన్నాడు. అయితే బర్జిల్లై అంటున్నటువంటి మాటలు 20:34 వచనం చూస్తే, ఇంకా నేను ఎన్ని దినములు బ్రతకబోతున్నాను, నేటికి నాకు 80 దినములాయను, 80 ఏళ్ళు అయ్యాను. సుఖ దుఃఖములకు ఉన్న భేదమును నేను గుర్తుపట్టగలనా, అన్న పానములో నుంచి చూచి తెలుసుకొనగలనా, గాయకులకు యొక్కయు గాయకులండ్ర యొక్కయు స్వరము నాకు వినబడునా అంటూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, నేను ఇంకా ఎన్ని దినాలు బ్రతకబోతూ ఉన్నాను, 80 సంవత్సరాలు వచ్చినాయి. దైవజనుడైన మోషే అంటున్నట్లుగా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక కాలం 80 సంవత్సరములు అన్నట్లుగా నాకు 80 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా నేను ఎన్ని దినాలు బ్రతకబోతూ ఉన్నాను. కీర్తనలో మాట్లాడుతున్నాడు, నా దినములు లెక్కించడం నాకు నేర్పించము. మనము మన దినాలను లెక్కించుకుంటూ ఉన్నామా? బర్జిల్లై మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఇంకెన్ని దినాలు బ్రతకబోతూ ఉన్నాను, నేనెందుకు రావడం? మనం అలాగనుకుంటూ ఉన్నామా? మన ఆయుష్కాలము ఏ దినము ముగించబడుతుందో మనకి తెలియదు. నిజంగా ఈ రోజుల్లో చూస్తున్నట్లయితే చిన్న చిన్న పిల్లలు దేవుని సరే లోకమును విడిచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు మనకు తెలుసు. బర్జిల్లై 80 సంవత్సరాలు బ్రతికిన వాడై మాట్లాడుతున్నాడు. మనము చెప్పగలమా నేను ఇంకా క్షణాలు బ్రతకగలమని చెప్పగలమా? చెప్పలేదు. ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియదు కనుక అలాంటి దినాలలో మనం ఉన్నాం కనుక చెప్పలేము. బర్జిల్లై మాట్లాడుతూ ఉన్నాడు,
ఇంకా నేను ఎన్ని దినాలు బ్రతకబోతా ఉన్నాను, నేటికి నాకు 80 సంవత్సరములు అయినా సుఖ దుఃఖములు నాకు తెలియవే, భేదము తెలియదే, నాకు సుఖ దుఃఖములకు కలిగినటువంటి భేదము నాకు తెలియదే. నిజంగా 80 సంవత్సరాలు వాడి దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా మాట్లాడినా కూడా వాడికి వినబడదు. ఒకవేళ కనబడినా వినబడదు, వాళ్ళకి తెలియదు. మనం నవ్వుతున్నామో వారికి తెలియదు, ఏడుస్తున్నామో తెలియదు, బాధపడుతున్నామో వారికి తెలియదు. అదే అంటా ఉన్నాడు, సుఖ దుఃఖములకు ఉన్న భేదము నాకు తెలియదు, నేను గుర్తుపట్టగలనా అంటా ఉన్నాడు. అలాగనే అన్నపానములకు ఉన్నటువంటి అన్నపానములో పదార్థములలో ఉన్నటువంటి రుచిని నేను కనుగొనగలనా, అలాగే పాడుతున్నటువంటి పాటలను నేను వినగలనా, వారి యొక్క స్వరము నాకు వినబడుతుందా? ఏది లేదు కదా, నా వయసు అయిపోయింది, నేను ఎప్పుడు వృద్ధి చెందుతాను, ఎప్పుడు లోకాన్ని ముగిస్తాను తెలియదు, కానీ నన్ను నువ్వు రమ్మంటా ఉన్నావు, నేను రాగలనా? దావీదు కృతజ్ఞత కలిగి బర్జిల్లాని నాతో రమ్మంటావు. దావీదుకి బర్జిల్లా చేసినటువంటి ఆ మేలును బట్టి, ఆ యొక్క ఉపకారమును బట్టి బర్జిల్లాని విడిచిపెట్టాను. దావీదు ఇష్టపడ మాట్లాడుతూ ఉన్నాడు, నేను గుర్తుపట్టగలనా, వినగలనా, నాకు వినబడనా అంటా ఉన్నాడు. అయితే కావున నీ దాసుడలకు నేను నా ఏలిన వాడకు రాజుకు నీ ఎదుటకు భారంగా నేను ఎందుకు ఉండవలను అంటా ఉన్నాడు. నీకు నేను ఎందుకయ్యా భారంగా ఉంటా? నేను ముసలి వాడను. ఈ రోజుల్లో ఏ రోజుల్లోనైనా తల్లిదండ్రులు చూసుకోవడమే భారం అయిపోతుంది పిల్లలకి. ఈయనెందుకు మాకు పైగా, ఈయనెందుకు మాకు పైగా, మేము మా పిల్లలు గడిచేలకే సరిపోతుంది అన్నట్లు ఉన్నారు. నిజమే, నేనెందుకయ్యా నీకు భారంగా మళ్ళా పైన ఈ 80 సంవత్సరాల వయసులో నువ్వు నన్ను ఎక్కడ భరించుకుంటావు అని మాట్లాడుతూ ఉన్నాడు. భారము కావలేదు. 36 వచనం, నీ దాసుడైన నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెము దూరము వచ్చేదను గాని రాజువకు నీవు నాకు అంత ప్రత్యుపకారము చేయనేలా అంటా ఉన్నాడు. కొంచెం దూరం వస్తా, నువ్వు రమ్మన్నావు కాబట్టి నీ మాటను కాదనలేక కొంచెం దూరం వస్తాను, నీవు నాకు ప్రతి ఉపకారము చేయనేలా అని బర్జిల్లై మాట్లాడుతూ ఉన్నాడు. మరి 37వ వచనం చూస్తే, నేను నా ఊరి యందు ఉండి మరణమై నా తల్లిదండ్రుల సమాధుల యందు పాతి పెట్టుటకై అతడికి తిరిగి పోకున్నట్లు నాకు సెలవిమ్ము, చిత్తగించము, నీ దాసుడనకు కింహాము నా ఏలిన వాడవను రాజు నాకు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము. నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని చేయమని మనం చేస్తున్నాం. నేనైతే నా వయసు అయిపోయింది, నేను నీకు భారంగా ఉండడం ఎందుకు? నీకు దేవుడు అప్పగించిన పని నువ్వు చెయ్యి, నా భారం మరలా నువ్వు పెట్టుకోమాక. నా కుమారుడైనటువంటి కింహామును నీకు ఇస్తాను, నీకు సెలవు అయితే తీసుకెళ్ళమంటాను. బర్జిల్లై అలసి ఉన్న దావీదు విషయంలో సేద తీర్చాడు దావీదుకి. అలాగే అలసి కష్టంలో ఉన్నటువంటి దావీదు విషయంలో ఆదుకున్నాడు బర్జిల్లై దావీదుని. అంతేకాదు తన బిడ్డను కూడా దావీదుతో పంపించడానికి ఇష్టపడతాడు. తన బిడ్డలను దేవుని కొరకు అర్పించినటువంటి వారు ఎవరెవరు ఉన్నారు? తన బిడ్డలను దేవుని కొరకు అర్పించినటువంటి వారు అన్నా ఉంది. సమయమును దేవుని కొరకు పెంచింది. పాలు విడిచే దినములు ఆ కొద్ది దినాలలోనే సమయమును అన్న దేవుని కొరకు పెంచి దేవుని సన్నిధిలో పాలు విడిచిన దినమందే దేవుని మందిరములను తెచ్చి తనను ప్రతిష్ఠించింది. మన పిల్లలను ఏ విధంగా పెంచుతూ ఉన్నాం? అదేవిధంగా ఎక్కువ అమరాకులు 3 బిడ్డలను దేవుడు అనుగ్రహిస్తే 3 బిడ్డలను నాయకులుగా తయారు చేశారు. దేవుని పని కొరకై పాటుపడేవారిగా 3 బిడ్డలను, అహరోను, మిరియాము, మోషే ముగ్గులను కూడా అమరాకు ఎక్కువ
దేవుడి పని కొరకే పెంచారు. మన బిడ్డలను కాసేపు మందిరంలో కూర్చోమని చూద్దాం, కుదురుగా కూర్చోగలరేమో. దేవుడి పని చేయమని చూద్దాం, చేయగలరేమో. చాలా స్థలాలు పెడుతున్నప్పుడు చిన్న చిన్న పిల్లలు 8-9 సంవత్సరాల పిల్లలు పేడ కొడుతూ కాలువ కొడుతూ ఉంటే చాలా సంతోషం అనిపించింది. మన పిల్లల వయసు అవుతుంది, దేవుడి పని కొరకు వాడబడతా ఉన్నారా? చిన్న చిన్న పిల్లలు ప్రార్థన చేయడం, పాటలు పాడడం, మహావిద్యాలయాలు వాయించడం, కరపత్రికలు పంచడం ఎంత ఆనందదాయకంగా ఉంటుంది. మన పిల్లలు ఏ విధంగా ఉన్నారు? అన్న తన బిడ్డలను దేవుడి పని కొరకు పెంచింది. మరి అలాగే ఎక్కువ వేదిక దేవుడి పని కొరకు తన బిడ్డలను పెంచింది. బర్జిల్లై కూడా తన కుమారుడిని కిమ్హాముని దావీదుతో పంపించాడు. మన బిడ్డలను సేవకులతో పంపిస్తున్నాము, సేవకులకు వాడుతూ ఉన్నాము. రొగేలేము అంటే అర్థము పాదములు, పాద పరిచర్య. పాదములు అంటే మన పాదములు ఏ విధంగా ఉండాలి? దేవుని పని కొరకై నడిచే పాదాలను. సువార్త అనే సిద్ధ మనసు జోడు, సువార్త సిద్ధ మనసు అనే జోడు మనము నిత్యము ధరించుకుంటారు. పాదములు రొగేలేము అంటే పాదములు, పాద పరిచర్య. పాదాలతో దేవుని పరిచర్యను చేయాలి మనం. కానీ మనము మన పాదాలతో ఏం చేస్తూ ఉంటాం? మనం ఇష్టం వచ్చిన స్థలాలకైతే నడిచిపెడతాం, కానీ దేవుని సన్నిధికి మాత్రం రాము, దేవుని పని కొరకు మాత్రం నడవము. దేవుని కొరకైన ఆత్మలను దేవునికి సంపాదనగా సంపాదించడానికి నడవము. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంత సుందరములు. సువార్త ప్రకటించగలుగుతా ఉన్నాము, మనం మన తోటి వారికి సువార్త చెప్పగలుగుతూ ఉన్నాము. రొగేలేము అనేటువంటి స్థలములో గిలాదు వాడైనటువంటి బర్జిల్లై ఆయన దేవుని పరిచర్యలో బలముగా ఉన్నాడు, రోషం కలిగి ఉన్నాడు. దేవుని సేవకుని విషయంలో రోషం కలిగి నడుస్తూ ఉన్నాడు. ఏమాత్రం భయపడలేదు, పరిస్థితులకు భయపడలేదు, ఎదురైన సమస్యలకు భయపడలేదు, దావీదు కుమారుడైన అబ్షాలోముకు భయపడలేదు. కానీ దావీదుకి ఏమేమి అవసరమై ఉన్నాయో, తన జనులకు ఏమేమి అవసరమై ఉన్నాయో వాటి విషయంలో మనసు పెట్టాడు బర్జిల్లై. ఆ విధంగా మనం కూడా వాటి విషయంలో మనసు పెట్టాలి. మనము దేవుని పని విషయంలో, దేవుని సన్నిధిలో ఏది కష్టముగా ఉందో దాన్ని చూడాలి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం చూద్దాం. ఆఖరి కాండం ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవలను, ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలనే స్థాపింపవలను. మీరు భాగ్యము సంపాదించుకున్నకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. మనము భాగ్యము సంపాదించుకోవడానికి మనకి ఎవరు సామర్థ్యాన్ని కలుగు చేయాలి? దేవుడే సామర్థ్యాన్ని కలుగు చేయాలి. దేవుడు సామర్థ్యాన్ని మనం కలుగు చేస్తే మనం ఏం చేస్తామో ఆ సంపాదనతో, ఆ ధనముతో దేవుడు మనకి ఇచ్చినటువంటి భాగ్యమును, మనకి ఇచ్చిన సంపాదనను మనం దేని కొరకు వాడుతూ ఉన్నాం, దేని కొరకు ఉపయోగిస్తూ ఉన్నాం. బర్జిల్లై దేవుని బిడ్డల కొరకు ఉపయోగిస్తూ ఉన్నాడు, సత్క్రియలు చేస్తూ ఉన్నాడు. సత్క్రియలు అనేటువంటి మాటలు ఎక్కువ తీతు పత్రికలో ఉన్నాయి. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ఉన్నాయి. సత్క్రియలు దేవుని పిల్లలమైన మనం చేయాలి. సత్క్రియలు అంటే తోటి వారిని ప్రేమించే మనసు మనకు ఉండాలి.
వారి విషయంలో, ముఖ్యంగా దేవుని పని విషయంలో శ్రద్ధ కలిగిన వారమై ఉండాలి. దేవుని పని విషయంలో శ్రద్ధ కలిగిన వారమై ఉండకపోతే ఈ లోకంలో మనం కూర్చుకున్నటువంటి ధనము ఏమైపోయిందంట, దొంగలు వెతికెళ్తారు, అలాగే చివటలు పడతాయి. దేవుని పని విషయంలో తన శక్తి కొలది సహాయం చేశాడు. అలాగే దావీదు నాతో కూడా ఇష్టం రమ్మన్నప్పుడు బర్జిల్లై మాట్లాడుతా ఉన్నాడు, నేను ఎందుకయ్యా, నేను ఇంకెన్ని దినాలు బ్రతకపోతున్నాను, ఇంకెన్ని దినాలు జీవించబోతున్నాను, నేను నీకు భారంగా నేను ఎందుకు రావడం అంటాను. తన యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది? మన ఆలోచనలు వేరు కాబట్టి, మన పరిస్థితులు వేరు కాబట్టి. గిద్యోను ఒక మాట చెప్పాడు ప్రజలకు, మీరు మీ స్థలాలలో ఉండండి అన్నాడు. వారి స్థలాల్లో ఉన్నప్పుడు విజయం వారికి కలిగి 3 గుంపులుగా గిద్యోను తన ప్రజలను వేరుపరిచాడు. 3 గుంపులు ఒకేసారి మీ స్థలాల్లో ఉండి నేను చెప్పినట్లు చేయమన్నాడు. దేవుడు మనల్ని ఉండమన్న స్థానంలో మనం ఉండాలి. ఏది కేరీతు వాగు దగ్గరే ఉండమన్నాడు. దేవుడు కేరీతు వాగు దగ్గరే ఉన్నాడు. అక్కడ కాకుండా ఇంకెక్కడైనా ఉంటే కాకులు దేవుడు ఏమని చెప్పాడు, కేరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. కేరీతు వాగు దగ్గర ఉంటేనే ఆహారం వస్తుంది, ఇంకో ప్లేస్ లో ఉంటే కాదు. మనం కూడా ఉండమన్న స్థలంలో ఉంటేనే దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలము, లేదా దాన్ని పొందుకోలేము. మనము దేవుని పని విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో, పరిచర్యలో, దేవుని బిడ్డల విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుడు మనలో మన స్థలం విడిచిపెట్టి, మనకిచ్చిన పరిస్థితిని విడిచిపెట్టి, చాలా మంది మన సంగతులను విడిచిపెట్టి పక్కకు జరగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కదా. మన స్థలాలను విడిచిపెట్టి పక్కకు జరగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది మంచిది కాదు. మనలో దేవుడు ఏ స్థలంలో ఉందామంటే ఆ స్థలంలో ఉండాలి. మనలో దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడే ఉండాలి. మరి మన ఇష్టం వచ్చినట్టు నడవడానికి వీలేదు. దేవుని కొరకు నడిచే వాళ్ళగా ఉండాలి, దేవుని కొరకు నిలిచే వాళ్ళగా ఉండాలి. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, మొదటి రాజుల గ్రంథం సమూయేలు గ్రంథం ప్రకారం 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోయి గిలాదీయుడైన బర్జిల్లై కుమారులు నీ సహోదరుని నా సహాయమునకు వచ్చి నీవు వారి మీద దయ ఉంచి నీ బల యొద్ద భోజనము చేయి వారిని చేర్చుము. ఈ బర్జిల్లై యొక్క కుమారుల విషయంలో మాట్లాడుతున్నారు. నీవు దయ ఉంచి వారిని నీ బల్ల దగ్గర ఉంచుకో, నీ భోజనమును వారికి పెట్టు. నీ బల్ల దగ్గర భోజనం చేసేటప్పుడు వారిని కూడా జ్ఞాపకం చేసుకోవటం. నిజంగా దేవుని పని విషయంలో బర్జిల్లై సహాయం చేశాడు. బర్జిల్లై యొక్క కుమారుల విషయంలో దావీదు జ్ఞాపకం ఉంచుకోవడం. మెఫీబోషెతు కూడా అలాగే నాకు యోనాతాను చాలా సహాయం చేశాడు. తన కుటుంబంలో ఎవరైనా శేషించి ఉన్నారా నేను సహాయం చేయడానికి అని దావీదు అడుగుతా ఉన్నాడు. దావీదు అడిగి చేస్తా ఉన్నాడు. కుంటి గాడు కలిగినట్టు వాడని పెట్టి మెఫీబోషెతుని దావీదు బల యొక్క సదాకాలం భోజనం చేసినటువంటి అర్హతను దావీదు ఇచ్చాడు. దేవుని సన్నిధిలో మనం ఏది ఇచ్చినా మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కానే కాదు. ఒక దైవజనుడు అనేది పెద్దయిన ఆయనకు లేదు. మనము దేవుని సన్నిధిలోనంట ₹1 కానుకేస్తే ఆ రూపాయి దేవుడి దగ్గరికి వెంటనే వెళ్ళి నేను వచ్చాను 100 రూపాయలు పంపించు అలాంటి వ్యక్తికి అని చెప్పిందంట. మనము ఎంత ఇస్తే, మనము ఏది ఇస్తే దానికి 100 పంపించడానికి మనం ఇచ్చిందే దేవుడు
దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేదాక, మనం ఇచ్చిన పైసానే దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టింది. దేవుని నామం పేరట చేసినప్పుడు దేవుడు మరచిపోవడానికి అన్యాయస్తుడైన దేవుడు కాదు. దేవుని పని విషయంలో శ్రద్ధ కలిగి బర్జిల్లై చేసిన ప్రతి పనికి దేవుడు ప్రతిఫలాన్నిచ్చాడు. బర్జిల్లై యొక్క సంతానము దావీదుతో కలిసి ఉన్నారు. అలాగే ఆయన బొల్ల యొక్క భోజనం చేసేటువంటి భాగ్యం కూడా బర్జిల్లై యొక్క కుమారులకు కలిగింది. బర్జిల్లై యొక్క ఎలాంటి మనిషి అంట? ఉక్కు లాంటి మనిషి, ఇనుము లాంటి మనిషి. క్రైస్తవులు అంటే ఎలా ఉండాలి? క్రైస్తవులు అంటే మనం ఉక్కు లాంటి వారంగా ఉండాలి. క్రైస్తవులు అనగా వారి యొక్క బలము, రోషము, భక్తి ఎలా ఉండాలంటే ఉక్కులాగా ఉండాలి. గట్టిగా నిలబడాలి. రాజీ పడిపోవడం, ఎక్కడికక్కడికి మొగ్గిపోవడం, ఎక్కడికొక్కడికి రూటు మార్చుకోవడం కాదు మన పరిస్థితి. బర్జిల్లై భయపడలేదు, అబ్షాలోముకు భయపడలేదు. బర్జిల్లై దావీదుకి తన ప్రజలకు ఆహారం పంపుతున్నాడన్న విషయం అబ్షాలోముకు తెలిస్తే అబ్షాలోము ఖచ్చితంగా బర్జిల్లైని తన ప్రజలను చంపేవాడు. వాటన్నిటిని లెక్క చేయలేదు బర్జిల్లై. చాలా గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తి. అలసిన సమయంలో దావీదును సేద తీర్చాడు. కష్ట సమయంలో దావీదును ఆదుకున్నాడు. నిజంగా మనము కూడా అలసిన వారికి సేద తీర్చే వారంగా ఉండాలి. అలసిన వారిని ఇంకా గాయపరిచే వారంగా ఉండకూడదు. కష్ట సమయంలో వారిని ఆదుకునే వారంగా ఉండాలి, కానీ వారిని ఇంకా కష్టాలు పాలు చేయకూడదు. వారిని ఇంకా కష్టాల్లో నెట్టేయకూడదు. వారిని ఆదుకోవాలి. దేవుని ప్రేమను మనం వారికి చూపించాలి. ఆ విధంగా ఉండి దేవుని సన్నిధిలో సువార్త ప్రకటించి వారి పాదములు సుందరములు అన్నట్టుగా దేవుని బిడ్డలమైన మనము మన ప్రవర్తన ద్వారా ఇతరులకు సువార్తను ప్రకటించే వారు. మన ప్రేమ ద్వారా, మన యొక్క గుప్పిన ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా, మన సాహసము ద్వారా, మన ధైర్యం ద్వారా సువార్తను ప్రార్థించాలి. అంతేగాని పిరికి వాదన ఉండదు. పిరికి వాదన రాజ్యానికి చేరడం ఉండదు. భయపడకూడదు. మనం భయపడకూడదు అన్నారని భయపడకూడదంటే దేవుని పని విషయంలో భయపడకూడదు. నిలిచేమా ఎలా ఉండాలి? నిలబడాలి, లేదంటే చచ్చిపోవాలి. దేవుని పని కాదు, అంతే. అది ధైర్యం అంటే. ధైర్యంగా ఉండమన్నారని నేను ధైర్యవంతురాలని, నేను దేనికైనా ముందుకెళ్తానని కాదు. దేనికైనా ముందుకెళ్ళడానికి ఆ దేవుడు నాకు ఇచ్చింది. నిలబడాలి. నిలబడలేకపోతే దేవుని సన్నిధిలో చచ్చిపోవాలంతే. రెండే కాదు. నేను నిలబడలేనంటే, రాజీ పడతానంటే అది నీ ఇష్టం. నేను ఎదుటి వారికి సహాయం చేయను అంటే దానికి ప్రతిఫలం నువ్వే పొందుకుంటావు. దేవుని సన్నిధిలో బర్జిల్లైలాగా నేను అలసరి వారికి సేద తీరుస్తానంటే దానికి దేవుడు నిరంతర ఫలాన్ని నీకు ఇస్తాడు ఖచ్చితంగా. కష్ట సమయంలో ఆదుకుంటానంటే దేవుడు నిన్ను ఆదుకుంటాడు. నువ్వు విత్తినదే నువ్వు కోస్తావు. నిజమే కదా? మనం గతంలో విన్నాం. తాను విత్తినదే కోసినటువంటి అదోనీబెజెక్ అనేటువంటి ఆయన. ఆ పేరు కూడా కొత్తగా ఉంది నాకు. ఇప్పుడన్నా గుర్తుందో లేదో. అదోనీబెజెక్ అనే రాజు విత్తనదే కోసాడు. బర్జిల్లై కూడా దేవుని సన్నిధిలో చేసినటువంటి త్యాగానికి, సాహసానికి తన కుమారులకు వచ్చింది ఆ దీవెన. మనం చేసినటువంటి పనులు మన బిడ్డల మీదకి వస్తాయి. దాన్ని మర్చిపోకూడదు. మనతోటి ముగిసిపోదు. మనం కీడు చేసినా, మనం మేలు చేసినా
మన బిడ్డల మీద ఆ ప్రభావం ఖచ్చితంగా వస్తుంది. ఆకాను చేసిన పాపానికి ఆకాను కుటుంబం అంతా ఆ కోరు లోయకి పెట్టిపోయింది. తన బిడ్డలో భార్య, తనకున్న పశువులు, తనకున్న సమస్తము. మనం మేలు చేస్తే మన కుటుంబానికి దేవుడు మేలు చేస్తాడు. బర్జిల్లై మేలు చేశాడు. దేవుని బిడ్డ అయినటువంటి దేవుని పరిచర్యలో దావీదును ఆదుకున్నాడు. దావీదు విషయంలో ప్రత్యేకంగా బర్జిల్లైలో ఉన్నాడు. నేను నీకు ఎందుకు భారంగా, నువ్వు దేవుని పని చేయాలి, చెయ్యి, నాకు మాత్రం నీకు ఇస్తా, తీసుకెళ్ళి దేవుని పని చేయించుకో, భారంగా నేను అంటారు. మనము దేవుని పనికి భారంగా ఉన్నామా? దేవుని సన్నిధిలో మనం భారంగా ఉన్నామా? దేవుని సన్నిధిలో మనము బాధ్యత కలిగిన వారంగా ఉన్నామా? ఆలోచన చేసుకోవాలి. బాధ్యత కలిగిన ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా మనం అందరం బర్జిల్లైలే అలసిన వారికి సేవ తీరుతారు, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకున్నాం, ప్రత్యేకంగా దేవుని పరివేషంలో శ్రద్ధ కలిగి ముందుకు వెళ్దాం. మన వినికిలో దేవుడి మాటలను దీవించుకున్నాక ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం తండ్రి, వందనాలు ప్రభువా, ఇంతవరకు మమ్మల్ని నడిపించడానికి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇలా వీడైనటువంటి బర్జిల్లై మా దావీదు విషయంలో ఎంత పరిచర్య చేశాడో మేము చూసాం. కొద్ది మాటలో ఈ దినం తెలుసుకున్నాం తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ కొద్ది మాటలో మా వెనుకడిలో దీవించండి, మా హృదయాలలో భద్రపరచండి. మీ నామం పేరు చేసినటువంటి పరిచర్యకు నూరంతలు దీవెనలిచ్చే దేవుడు, మరిచిపోవడానికి అన్యాయస్తులు మీరు కానే కాదు. మా తండ్రి మీకు స్తోత్రాలు. మీ సన్నిధిలో మేము ప్రభావ పరిచర్య చేసే వారంగా, అలసనే వారిని సేదరించే వారన్నా, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే వారన్నా మమ్మల్ని మీరు నిలబెట్టండి. మీరు సహాయం చేయండి. రోషం కలిగి నిలబడే కృపను మీరు దయచేయండి. ధైర్యం కలిగి నిలబడే కృపను మీరు దయచేయండి. బర్జిల్లై దేనికి భయపడలేదు తండ్రి, మీకు స్తోత్రాలు. మేము కూడా పరిస్థితులకు భయపడకుండా మీ వైపు కొనసాగే వారంగా మమ్మల్ని మీరు నడిపించి మహిమ పొందమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ బిడ్డలందరూ దీవించండి. ఇదిగో మా తండ్రి ప్రభా, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని మీకు మహిమ తెచ్చుకొని మనం మీ చేతులు సంపూర్ణ సమర్పించుకోవచ్చు. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూర్చున్నాం.